ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతము తృతీయ స్కందం 32వ అధ్యాయము 2వ శ్లోకం. సహా చ అపి భగవద్ధర్మాత్ కామమూఢః పరాక్ముఖః యజతే క్రతుభిః దేవాన్ పితॄన్ చ శ్రద్ధయా అన్వితః సచాపి భగవద్ధర్మాత్ కామమూఢపరాక్ముఖః యజతే క్రతుభిర్దేవాన్ పితॄన్ చ శ్రద్ధయాన్వితః సచాపి భగవద్ధర్మాత్ కామమూఢపరాక్ముఖః యజతే క్రతుభిర్దేవాన్ పితॄన్ చ శ్రద్ధయాన్వితః సచాపి భగవద్ధర్మాత్ సచాపి భగవద్ధర్మాత్ కామమూఢపరాక్ముఖః యజతే క్రతుభిర్దేవాన్ పితॄన్ చ శ్రద్ధయాన్వితః సచాపి భగవద్ధర్మాత్ కామమూఢపరాక్ముఖః యజతే క్రతుభిర్దేవాన్ సచాపి భగవద్ధర్మాత్ కామమూఢపరాక్ముఖః యజతే క్రతుభిర్దేవాన్ పితॄన్ చ శ్రద్ధయాన్వితః పదార్థములు సహా అతడు చ అపి ఇంకను భగవద్ధర్మాత్ భక్తి ఎడ కామమూఢః కామముచే మోహవసుడై పరాక్ముఖః విముఖులై యజతే పూజింతురు క్రతుభిః యజ్ఞములతో దేవాన్ దేవతలను పితృన్ పితృదేవతలను చ మరియు శ్రద్ధయా శ్రద్ధను అన్వితః కూడిన వారై భావము మరియు భాషము ఇచ్చినటువంటి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. ఇంద్రియ భోగరతులైన కారణమున అట్టివారు సదా భక్తియోగరహితులై ఉందురు. తత్కారణమున పలు విధములకు యజ్ఞమును ఆచరించినను దేవతలు మరియు పితృదేవతల ప్రీత్యర్థమై పెక్కు వ్రతములు చేపట్టినను భక్తి అనగా కృష్ణ భక్తి భావన యందు మాత్రము వారు అభిరుచిని కలిగి ఉండరు. భాష్యం. దేవతలను
అర్చించి వారు బుద్ధి నశించినట్టు వారని భగవద్గీతను తెలుపబడినది. కామయస్తత్రి హృతజ్ఞానం అనగా ఇంద్రియభోగరహితులైనందున వారు దేవతలను అర్చించరు. ధనమును ఆరోగ్యమును లేదా విద్యను కోరినచో మనుషుడు ఆయా దేవతలను అర్చించవలనని వేదవాంగ్మయమున ఉపదేశించబడిన విషయం వాస్తవమే. లౌకికునికి పలు విధములకు కోరికలు ఉన్నందున వారిని తీర్చుటకు పలువురు దేవతలు కలరు. సమృద్ధివంతమగు జీవితమును కొనసాగింపకూరు గృహమేధులు దేవతలను లేదా పిండ ప్రదానము ద్వారా పితృదేవతలను అర్చించు. కృష్ణ భక్తి భావనారహితులై ఉండు అట్టి వారు భక్తి యోగం నందు ఏమాత్రము అభిరుచిని కలిగి ఉండరు. నిరాకారత్వము యొక్క ఫలితముగానే అటువంటి నామమాత్ర పుణ్యాత్ముడు ధార్మికుడు ఒక వ్యక్తి తయారవుతుంది. పరతత్వపు నిరాకారమనియు కనుక మనుషుడు తాను కోరిన రూపమును ఊహించుకొని ఆ రీతిగా అర్చనము కొనసాగించవచ్చునని నిరాకారులు పడుతుంది. ఆ మాటను పట్టుకునే గృహమేధులు అనగా లౌకికులు ఏదో దేవతార్చనను భగవదర్చన మనచు కొనసాగించరు. కాళికాదేవికి మేకను బలి ఇవ్వవలనని చెప్పి ఉన్నందున మాంసాహారులకు వారు ఆ దేవతను పూజించరు. కాళికాదేవిని పూజించినను లేదా విష్ణు భగవాను పూజించినను లేదా మరి ఏ దేవతను కొలిచినను అంతిమ గమ్యం మాత్రం ఒకటే అని వారు పలుకుదురు. ఇది పరాకాశనందున మూర్ఖత్వం మాత్రమే. అట్టి జనులు కేవలము తప్పుదారి పెట్టిన వారి అయినను ఆ తత్వమే వారికి మిగులు ఇష్టమై ఉండు. కానీ భగవద్గీత అటువంటి మూర్ఖత్వమును అంగీకరించదు. బుద్ధి లోపించిన వారికే ఇటువంటి పద్ధతులు ఉద్దేశించబడినవని తెలిపినది. అదే నిర్ణయము ఇచ్చట రూపొందించబడినది. కామమూఢ అనగా ఇంద్రియ భోగం నాడు ఆకర్షణము కారణమున బుద్ధి కోల్పోయిన వాడు లేదా మూఢితుడైన వాడు అనే పదము ఇచ్చట ప్రయోగించబడినది. కామమూఢులు భక్తిరహితుడై ఉండి అనగా కృష్ణ భక్తి భావన లోపించి ఉండి తీవ్రము కామవాంఛతో మోహితులై ఉందరు. ఈ విధంగా దేవతార్చకులు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతము రెండింటి అందరూ నిందింపబడి ఓమజ్ఞానతిమిరాంధ్రస్య జ్ఞానాంజన చలాకయ చక్షుర్మిలితం ఏన వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమకం శ్రీగురం వైష్ణవాం చ శ్రీరూపం సాగజాతం సహగణ రఘునాథామితం తం సజీవం సాత్వైకం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాయ శ్రీ విశాఖాన్వితాం చ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ణాయ భూతలే శ్రీమతే భక్తి నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పంచాక్షర. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయం 32. అధ్యాయం పేరు కర్మబంధనము. 2వ శ్లోకం మనం చర్చిస్తున్నాం. ఇక్కడ ఈ అధ్యాయంలో ముఖ్యంగా జీవి ఈ భౌతికమైన వ్యవహారంలో కర్మను చేస్తూ అంటే భౌతిక ఫలాపేక్ష కోరుకుంటూ కర్మలు చేస్తూ ఏ విధంగా బందీ అవుతున్నాడు అనే విషయం మొత్తం ఈ అధ్యాయంలో కపిల భగవానుడు వివరిస్తున్నాడు. జీవి ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎన్నో జన్మలు తీసుకోవడం జరుగుతుంది. కానీ మనం మానవ జన్మ తీసుకున్న తర్వాత దీన్ని గుర్తించడం అంటే ఎంతకాలంగా జీవి దీన్ని బద్ధుడైపోయి ఉన్నాడు, ఎంతకాలంగా ఈ కర్మ ఫలం అనేది ఎప్పటి నుంచి కొనసాగుతుంది అనేది అది మనం తెలుసుకోలేని విషయం. ఇప్పుడు విషయము ఎన్నో జీవజాతులు భగవాన్ చెప్పినాడు, బహునాం జన్మనాం అంటే జ్ఞానం ప్రపంచం ఎన్నో కోట్ల జన్మలు తీసుకున్న తర్వాత భగవంతుని అర్థం చేసుకుంటారని చెప్తున్నాడు. కానీ ఒక మానవ జీవితం తీసుకున్న వ్యక్తి ఎంతకాలం నుంచి ఈ కర్మబంధంలో పడిపోయాడు అని రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. ఎందుకంటే భక్తి వినోద అక్కడ వారు పాడుతున్నారు, అనాది కర్మ ఫలే పడి భవాచిన జలి తరి భార్య నా దేఖి చెప్తున్నారు. ఎన్నో జన్మలుగా ఈ భౌతిక ప్రపంచంలో జన్మ మృత్యు చక్రంలో జీవి పడిపోయి ఉన్నారు. కాబట్టి అది తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఏ విధంగా పడిపోయాడు అనేది మనం శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఈ అధ్యాయం మొత్తం దాన్ని వివరిస్తుంది.
జీవి ఈ విధంగా ఈ కర్మబంధనంలో చిక్కుకుని పోతాడు అనే విషయాన్ని ప్రభుపాదుల వారు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చెప్పిన చూడండి, ఇంద్రియ భోగరతులు అన్న కారణంలో అట్టివారు సదా భక్తి యోగరతులై ఉందరు. అంటే చూడండి, ఇంద్రియ భోగ కారణంగా అట్టివారు అంటే ఎవరు? పూర్వం శ్లోకంలో చెప్తున్నా చూడండి, గృహ కలాపం ఆసక్తుడై జీవించేవాడు ధర్మాచరణం ద్వారా భౌతిక లాభం గడిచి కామార్థ కోరికలను పూర్ణం కావించుకున్నాను. అదే రీతిగా అతడు మరణ వర్తించుకున్నాను. ముఖ్యంగా గృహమేధుల గురించి చెప్పడం జరిగింది. మొదటి శ్లోకంలో గృహస్థులు అంటే ఎవరు, గృహమేధులు ఎవరు అనేది ప్రభుపాదుల వారు ఆ యొక్క భాష్యంలో వివరించారు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఆ విధంగా గృహమేధులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంద్రియ భోగరతులైన కారణమా అట్టి వారు సదా భక్తి యోగరతులై ఉంది. కాబట్టి వాళ్ళు ఇంద్రియ భోగం యొక్క కోరికతో ఏం చేస్తారు? ఈ భక్తిని స్వీకరించడం చాలా కష్టం. దాని కారణంగా పలు విధములకు యజ్ఞాలను ఆచరించి, అలాగే దేవతలు మరియు పితృదేవతలు ప్రీత్యర్థమై ఎక్కువ వ్రతంలో చేపట్టినను కూడా వాళ్ళు కృష్ణ భక్తి భావనకు రాలేరట. అంటే వాళ్ళు ఇంద్రియ భోగం కోసము యజ్ఞాలు చేస్తున్నారు, ఇంద్రియ భోగం కోసము వాళ్ళు ఇతర దేవతలని పితృదేవతల్ని కూడా పూజిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఇంద్రియ భోగం అనే కోరికతో రకరకాల యజ్ఞాలు క్రతువులు అని చేస్తున్నారో వాళ్ళకి కృష్ణ భక్తి వచ్చే అవకాశం లేదు కదా. ఎందుకంటే ఈ భౌతికమైన కోరిక ఉన్నంతకాలం కూడా భగవద్ చైతన్యం వచ్చే అవకాశం లేదండి. వాటికి భాష్యంలో రూపంలో చెప్తున్నారు, దేవతను నచ్చించే వారు బుద్ధి నశించినట్టు వారని భగవద్గీత అందు తెలియబడినది. కాబట్టి 7వ అధ్యాయం 20వ శ్లోకం చెప్తున్నారు, కామేస్థితి హృజ్ఞాన ప్రపత్యంతి అన్య దేవత తం నియమమాశ్రాయ ప్రకృత్యా నియతాశ్రయ. చెప్తున్నా చూడండి, భౌతిక వాంఛలచే జ్ఞానం అపహరించబడిన వారు దేవతలను శరణొచ్చి తన స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానం అనుసరించరు. కాబట్టి జనులు దేవతలను నచ్చించేవారు ముఖ్యంగా దేనికోసం నచ్చిస్తారంటే భౌతికమైన కోరికల కోసం కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కామస్థితి హృతజ్ఞాన. అంటే కామం అనే కోరిక, కామం వల్ల ఏమవుతుంది? జ్ఞానం నశించిపోతుంది కదా. ఆ జ్ఞానం నశించిపోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు దేనికోసం క్రతువులు చేయాలి, దేనికోసం యజ్ఞాలు చేయాలి, ఎవరిని పూజించాలి అనే విషయం మర్చిపోతారు. ఆ కారణంగా ఏం చేస్తారంటే వాళ్ళు ఇతర దేవతలను పూజిస్తారని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి నిజమైన జ్ఞానం ఏదైతే ఉందో, అంటే కృష్ణ చైతన్యం, కృష్ణుడి గురించి తెలుసుకోవాలనే జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతారు. ఆ కామం వల్ల అది మర్చిపోతారని చెప్తున్నారు. మనం చూస్తే భగవద్గీతలో కూడా చెప్తున్నారు చూడండి, నమాం దుష్కృతును మూఢ ప్రపత్యంతి నరాధమ మాయా ప్రకృత జ్ఞానం. మాయ చేత ఆ జ్ఞానం మర్చిపోయినటువంటి వాళ్ళు కృష్ణుని దరిచేరడం అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి చూసినట్టు ఇక్కడ ఇలా ఇంద్రియ భోగంలో కూడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవతలను నచ్చిస్తారు. దేనికోసము? ధనము, ఆరోగ్యము లేదా విద్యను బోధించో మనుషుడు ఆయా దేవతలను నచ్చించవాలని వేదవాక్యాన్ని ఉపదేశించడం కూడా వాస్తవమే. ఏంటి? ధనం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఇవి వేదాలలో ఉపదేశించబడినవి కదా. కాబట్టి మనం చూడొచ్చు చరిత్రలో చాలా మంది దేవతలను నచ్చించి ఎంతో ధనాన్ని, ఐశ్వర్యాన్ని, చాలా శక్తిని పొందినటువంటి అసురుడు కానీ చాలా మంది యొక్క వృత్తాంతాలు చూడొచ్చు. మనం హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ఎంతో మంది యొక్క వృత్తాంతాలు చూడొచ్చు. వాళ్ళు చాలా వైదిక నియమాల ప్రకారమే, వాళ్ళ శాస్త్రానికి అనుగుణంగానే వాళ్ళు క్రతువులు, యజ్ఞాలు చేశారు, తపస్సు చేశారు కదా. తపస్సు చేసి ఆ విధమైనటువంటి ధనాన్ని, శక్తిని, అన్నిటిని కూడా వాళ్ళు పొందగలిగారు కదా. కానీ అక్కడ కృష్ణ చైతన్యం లోపించడం కారణంగా ఏమైంది? అక్కడ వారి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, వారి యొక్క చేసినటువంటి రకరకాల యజ్ఞాలు ఏదైతే ఉన్నాయో కూడా విఫలమైపోయాయి. ఎందుకంటే మనం చూడొచ్చు, వాళ్ళు దేవతలని ఉదాహరణకి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి కానీ, శివుడి దగ్గర నుంచి కానీ ఎంతో తపస్సు చేసే వాళ్ళు ఎన్నో శక్తులని పొందుతారు కదా. కానీ ఎప్పుడైతే వాళ్ళ మరణం ఆసనం అయిందో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఎవరు కాపాడలేరు. ఇప్పుడు హిరణ్యకశిపుడిని కానీ, హిరణ్యాక్షుడిని కానీ, ఎవరు బ్రహ్మదేవుడు కానీ, లేదంటే శివుడు కానీ కాపాడగలిగారా? వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని కూడా హరించి వేశాడు భగవంతుడు. ఉదాహరణకి హిరణ్యాక్షుడు వరించే సమయంలో వరాహ రూపంలో భగవంతుడు వచ్చి సంహరించే సమయంలో వరం ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడే పక్కనే ఉంటాడు కదా. ఉండి ఏం చేస్తాడు?
సమయం అయిపోయింది, భగవంతుడు త్వరగా నీ పని పూర్తి చేయి, నువ్వు దయచేసి ఆటలాడవద్దు యసుడితో, ఎందుకంటే దేవతలందరూ వేచి చూస్తున్నారు యసుడి యొక్క మరణం కోసం. ఎందుకంటే అలా చెప్పే వ్యక్తి ఎవరు? ఆయనకి శక్తినిచ్చినటువంటి బ్రహ్మదేవుడు కదా. కానీ అది ఎవరికి సాధ్యం కాదు దీని నుంచి చెప్పించడం. కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఒకవేళ ఎలాంటి కోరికలు ఉన్నా కూడా అవి భగవంతుడి ద్వారానే సాధ్యమవుతాయి. ఏం చేయాలని కూడా ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి. ఇంకా ఒకవేళ లౌకికులకి పలు విధాల కోరికలు ఉన్నందున వారిని తీసుకున్నట్టుకు పలువురు దేవతలు కాదు, సమృద్ధివంతమగు జీవితము కొనసాగింపగోరు గృహమేధులు దేవతలు లేదా పిండ ప్రదానం ద్వారా పితృదేవతలను అర్చించరు. ఏం చెప్తున్నారు చూడండి. ఇంకా ఒకవేళ ఇలా కష్టపడి కోరికలు తీసుకోవాలన్నా కూడా దానికి కూడా భగవంతుడి దగ్గరికి రావాలని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఒక జీవి ఎంతో కష్టపడి దేవతలను నచ్చించి లేదా పితృదేవతలను నచ్చించి ఉన్నత లోకాలకు వెళ్ళినా కూడా తిరిగి మళ్ళీ పతనం అవ్వాల్సిందే కదా. అందుకే భగవద్గీతలో చెప్తున్నారు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృతం. భౌతిక ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా జీవి పతనం కావాల్సి కదా. ఇంకేం చెప్పారు, యాంతి దేవ వ్రతాదేవాన్ పితృన్యాంతి పితృవ్రత కదా. భూతాన్ని యాంతి భూతేద్య యాంతి మధ్యాది నూతుంది కదా. జీవులు రకరకాల కోరికలతో వాళ్ళు రకరకాల దేవతలు నచ్చిస్తారు, లేదా పితృదేవతలు నచ్చిస్తారు. కానీ వీళ్ళందరూ కూడా దేవతను పూజించేవారు దేవతాలోకానికి వెళ్తారు, పితృదేవతను పూజించేవారు పితృలోకానికి వెళ్తారు, కానీ భూతప్రేతాన్ని పూజించేవారు ఆ విధమైనటువంటి లోకాలకు వెళ్తారు. కానీ నన్ను పూజించేవారు నా దగ్గరికి వస్తారని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి కృష్ణ భక్తి భావనాలైతే ఉండే అటు వారు భక్తి యోగం నుండి ఏమాత్రం అభిరుచిని కలిగి ఉండరు. కాబట్టి ఆ అభిరుచిని కలిగి ఉండకపోవడం వల్ల ఏం చేస్తారంటే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, రకరకాల దేవతలను పూజ చేయడం, లేకపోతే పితృదేవతలను పూజ చేయడం కదా. కానీ ఇవన్నీ శాస్త్రంలో ఇవ్వబడ్డాయి కదా. ఎందుకంటే చతుర్వేద పురుషార్థాలు అనే ధర్మార్థ కామ మోక్షాలు, వీటిని పొందడం కోసం జీవి అన్ని రకాల క్రతువుల్లో నిమగ్నం అవుతుంటాడు కదా. ధర్మార్థాల గురించి కామ మోక్షాల గురించి వీటిని కూడా వాటిలో నిమగ్నం అవడం కోసము ఇవన్నీ మనం చూస్తే భగవద్గీతలో కృష్ణుడు కూడా 12వ అధ్యాయంలో చెప్తున్నాడు, నువ్వు ఒక వ్యక్తి భక్తి యోగంలో నిమగ్నం అవ్వు, ఒకవేళ సాధ్యం కాకపోతే కనీసం జ్ఞానయోగంలో నిమగ్నం, అది కూడా కాకపోతే కనీసం కర్మయోగంలో అయినా సరే నిమగ్నం అంటే రకరకాల స్థాయిలో కృష్ణుడు అవకాశం ఇస్తున్నాడు జీవుడికి. ఎందుకంటే జీవుడు ఈ ఇంద్రియ భోగ ప్రవృత్తి నుంచి బయటపడడం కోసం భగవంతుడు ఇచ్చినట్టు అవకాశం. కానీ దాన్ని అలుసుగా తీసుకుని భగవంతుడు భగవద్గీతలో కేవలం భక్తి యోగం అనేది చెప్పలేదు కదా. కొంతమంది చెప్తుంటారు భగవంతుడు చెప్పాడు కదా కర్మయోగం చేయమని, భగవంతుడు చెప్పాడు కదా జ్ఞానయోగం చేయమని, అష్టాంగ యోగ విధానాన్ని భగవంతుడు చెప్పాడు కదా. కాబట్టి భగవంతుడు ఎక్కడ నేరుగా భక్తి యోగాన్ని వివరించలేదు భగవద్గీతలో అని చెప్పి కొంతమంది వాదిస్తుంటారు కదా. కానీ కృష్ణుడు మనం చూసినట్లయితే ఇవన్నీ చెప్పాడు. అన్ని అధ్యాయాల్లో మనం చూస్తే ముఖ్యంగా 12వ అధ్యాయంలో వివరిస్తున్నాడు, నువ్వు జ్ఞానయోగం చేయి, అది చేయకపోతే కర్మయోగం చేయి అన్నీ చేయమని చెప్తున్నాడు. చివరికి ఏం చెప్తున్నాడు భగవద్గీత చివరి అధ్యాయంలో కదా, ఏం చెప్తున్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం అనేది, అన్ని ధర్మాలు వదిలేసి నాకే శరణాగతుకుంది అని చెప్తున్నాడు కదా. ఇంకా మనం చూసినట్లయితే బహుశా 6వ అధ్యాయంలో అనుకుంటా భగవంతుడు చెప్తున్నాడు రకరకాల యోగ విధానాలు. నువ్వు నీ నాసిక మీద దృష్టిని కేంద్రీకరించు, నిటారుగా ఉండు, ఈ శ్వాస నిశ్వాసను ఏ విధంగా ఆపివేయాలి అన్నిటి గురించి కూడా వివరిస్తున్నాడు కదా. అలా చెప్తున్నాడని కొంతమంది ఈ రకరకాల యోగ విధానాలను ప్రవేశపెడుతున్నారు, శ్వాస మీద ధ్యాస, ఇలా ఎన్నో తప్పుడు మార్గంలో అనేటటువంటి యోగ విధానాన్ని కూడా ప్రవేశపెడుతుంది. కానీ భగవంతుడు ఆ యోగ విధానాన్ని చెప్పాడు. కానీ అదే అధ్యాయంలో చివరిలో ఏం చెప్తున్నాడు, యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మనం కదా, శ్రద్ధావాం భజతే యోమాం. ఏం చెప్తున్నాడు, అన్నిటికీ అందరి యోగుల కన్నా అత్యున్నతమైన యోగి ఎవరంటే ఎవరైతే నా పాదాల మీద నా పద్మాల మీద ఎవరైతే నా దృష్టిని కేంద్రీకరిస్తారో వాళ్ళు అత్యున్నతమైన యోగి అని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇవి స్వీకరించరు. 18వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు సర్వధర్మాన్ని ప్రవర్తించని చెప్తున్నాడు, అది స్వీకరించరు. ఏం చెప్తారు, భగవంతుడు కర్మయోగం కూడా చేయమన్నాడు, జ్ఞానయోగం కూడా చేయమన్నాడు. కాబట్టి ఏం చేయాలి, నేను కావలసిన రకరకాల కోరికల కోసం నేను రకరకాల దేవతలను స్వీకరిస్తాను, లేకపోతే రకరకాల యజ్ఞాలు చేస్తాను కదా. అందుకే మనం చూసినట్లయితే ఋషభదేవుడు అక్కడ వివరిస్తున్నాడు ఏంటి, నాయం దేహో దేహభాజంలోకి కష్టాన్ కామాన్ అని చెప్పి ఏం చెప్తున్నాడు, ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఏదైతే ఉందో ఏంటది, ఖచ్చితంగా అందరూ తపస్సును స్వీకరించాలని చెప్తున్నాడు కదా. కానీ అక్కడ తపస్సు అంటే ప్రభుపాలు వివరిస్తున్నారు, తపస్సు అంటే ఏదో భగవంతుడు లేకుండా చేసే తపస్సు కాదు కదా. తపస్సు చేయడం అంటే ఏంటి,
భౌతికమైన ఇప్పుడు ఉదాహరణకి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, లేకపోతే రావణాసుడు ఎంతో మంది ఘోరమైన తపస్సులు చేశారు కదా. తపస్సు చేశారు కానీ అక్కడ కృష్ణ చైతన్యం లోపించింది. అందుకే ప్రభుపాదుల వారు అక్కడ భాష్యంలో ఆయన యొక్క ప్రవచనాలు చెప్తున్నారు. తపోదివ్యం అని చెప్పినప్పుడు ఇది తపస్సు అంటే ఇది కాదు, తపస్సు అంటే కృష్ణుడు కేంద్రంగా వెతుకుని చేసే తపస్సే తపస్సు అని చెప్తుంది. కానీ భౌతికమైన కోరిక కోసం చేసే తపస్సు ఏది కూడా అది తపస్సు అనిపించుకోదు కదా. అందుకే చూడండి, కొంతమంది ఇతర దేవతలను పూజించే వారు కూడా చాలా తపస్సు చేస్తుంటారు కదా. ఉదయాన్నే నిద్రలు వేస్తారు, లేకపోతే శివరాత్రి వచ్చిందంటే రాత్రి అంతా జాగరణ ఉంటారు కదా. ఆ రోజు చాలా మంది కొంతమంది ఆహారం తీసుకోరు, బయట వాళ్ళు కూడా తపస్సు చేస్తుంటారు. కానీ అది నిజమైన తపస్సు అనిపించుకోదు. ఎందుకంటే దానివల్ల ఇంకా భౌతికమైన కోరికలు పెరుగుతాయి కానీ మనం ముక్తి వైపు అది నడిపించదు. కాబట్టి ఇక్కడ చెప్పినా చూడండి, అందుకే కృష్ణ భక్తి భావన రైతులే ఉంది అట్టి వారు భక్తి యోగం అందులో ఏమాత్రం అభిరుచిని కలిగి ఉండరు. నిరాకారత్వం యొక్క ఫలితంగానే పరతత్వము, నిరాకారత్వం యొక్క ఫలితంగానే అటువంటి నామమాత్ర పుణ్యాత్ముడు ధార్మికుడు ఒక వ్యక్తి తయారగుతుండును అని చూడండి. ఇప్పుడు ఎవరైతే ఇతర దేవత అర్చన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక విధంగా పుణ్యాత్ములే కదా. పుణ్యం లేకుండా అది చేయలేదు. ఎందుకంటే ఇది శాస్త్రాలు ఇవ్వబడింది, వేదాలు ఇవ్వబడింది, శాస్త్రాలు ఇవ్వబడిన కార్యమే అది చేస్తున్నారు. ఎంతో కొంత పుణ్యం లేకుండా, ధార్మికత లేకుండా అది చేయలేదు. ఎందుకంటే ఒక మందిరానికి వెళ్ళాలి, ఆ సమయాన్ని కేటాయించాలి, వెళ్ళి దండం పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత పుణ్యం ఉండాలి కదా. అందుకే చెప్తున్నారు, ఒకవేళ అటువంటి పుణ్యాత్మైనా కూడా వాళ్ళ యొక్క నిరాకారత్వం యొక్క ఫలితంగా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అలా చేసినా కూడా నామమాత్ర పుణ్యాత్ముడు ధార్మికుడు ఒక వ్యక్తి తయారగుచుండును. పరతత్వము నిరాకారమని కనుక మనుషుడు తాను కూడిన రూపం ఊహించుకొని ఆ రీతి అర్చనము కొనసాగించవచ్చునని నిరాకారవాదులు పలుకుతున్నారు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు నిరాకారవాదుడు కాబట్టి మనుషుడు తన కోరికను రూపంలో ఏదో రూపంలో కోరుకుని అర్చన చేయవచ్చు అని చెప్తారు. అంటే దానివల్ల ఏమైంది, అందరూ కూడా భగవంతుడే, అందరూ కూడా భగవంతుడే అని చెప్పి ప్రచారం మొదలైంది. అదే మాయావాదం కదా. మాయావాదులు ఏం చేస్తారు, అందరూ కూడా భగవంతుడే, నువ్వు నారాయణుడే, నేను నారాయణుడే, అందరూ నారాయణుడే, దేవతలు నారాయణుడే, పితృదేవతలు నారాయణుడే, సామాన్య జనుడు నారాయణుడే, ఇతర జంతువులు కూడా నారాయణుడే. ఎవరైతే కొంచెం సాధన చేసి తపస్సు చేసి హిమాలయాలకు ఒక 6 నెలలు వెళ్ళి అక్కడ తపస్సు చేసి వస్తే అతను కూడా నారాయణుడు. అందుకే వాళ్ళందరూ ఏం సంబోధించుకుంటారంటే ఒకరినొకరు నారాయణ నారాయణ సంబోధించుకుంటారు. అంటే అది భగవంతుడి యొక్క నామాన్ని తెలుస్తున్నావు అనే ఉద్దేశం కాదు, నువ్వే భగవంతుడు అని చెప్పే ఉద్దేశం. మళ్ళీ నారాయణ అంటే మంచిదే కదండి, అంతే నారాయణ స్మృతి అంటున్నా కదా, మంచిదే కదా అనుకుంటే పొరపాటే. వాళ్ళు ఆ ఉద్దేశంతో నారాయణ పిలవరు. వాళ్ళు పిలిచేది ఎందుకంటే నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే, అందరం కూడా భగవంతుడే, మనందరం కలిసి ఒక ముద్దలా తయారయ్యి ఐక్యమైపోతుంది. ఇక్కడ నిరాకార బ్రహ్మజ్యోతులు ఐక్యమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏది తీసుకున్నా కూడా ఒకటే అవదు. అలా అని ఎవరైతే భగవంతునికి శరణాగతి పొందుతారో అన్నీ వస్తాయి. అందుకే భాగవతంలో మనం చూస్తే అకామో సర్వకామో మోక్షకామో ఉదాహరైతే తీవ్రైన భక్తి యోగి ఏం చెప్తున్నారు, అక్కడ మీకు కోరిక లేకపోనివ్వండి, అకామ అసలు ఏ కోరిక లేకపోనివ్వండి, సర్వకామం అన్ని రకాల కోరికలు ఉన్నవండి, మోక్షకామం ఉదాహరైతే ఏ మోక్షం సాధించాలని కోరిక ఉన్నా కూడా, ఏ విధమైన కోరిక ఉన్నా కూడా భగవంతుని కనుక ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళకి అన్ని రకాల కోరికలు తీరుతాయి కదా. ఉదాహరణకి మనం చూసినట్లయితే చరిత్రలో చాలా మంది యొక్క ఉదాహరణలు ఉన్నాయి మనం చూసినట్లయితే. ఎందుకంటే ఉదాహరణకి ధ్రువ మహారాజు కదా, ధ్రువ మహారాజు ఏం చేశారని కోరుకుంది ఏంటి, మా తాత కన్నా కూడా ఉన్నతమైన లోకం నాకు కావాలని కోరుకుంది. చూడడానికి భౌతికమైన కోరిక కదా, కోరుకుంది. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళలేదు కదా. మా తాతను కోరుకుంటే నాకు అది ఇస్తారని చెప్పి బ్రహ్మదేవుడికి వెళ్ళారు, లేకపోతే శివుడి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళారు, నేరుగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణుడి కోసం తపస్సు చేశారు. ఆ తపస్సు కూడా ఎలా చేశారో మనం భాగవతంలో చూడొచ్చు. మొదటి నెల ఎలా చేశారు, 2వ నెల ఎలా చేశారనే దాని గురించి వివరణ ఉంది. కాబట్టి ఇలా ఎవరైతే ఏ కోరికలైనా తీసుకోవడానికి భగవంతుడి దగ్గరికి రావచ్చు అని కృష్ణుడు చెప్తున్నారు. కాబట్టి అలా రావడం వల్ల ఏమవుతుంది, ఒక వ్యక్తి భగవంతుడి దగ్గరికి భౌతికమైన కోరికలు తీసుకోవడానికి వచ్చినా కూడా భగవంతుడు యొక్క కృప వల్ల ఎలా అయితే ఇతను భగవంతుని ఎప్పుడైతే సాక్షాత్కారం పొందాడో భౌతికమైన కోరికలు మర్చిపోయాడు. ఇవన్నీ గాజు ముక్కలు అని చెప్తున్నాడు, నాకు ఆ విధమైన కోరికలు వద్దని చెప్తున్నాడు. కానీ భగవంతుడు ఏం చేశాడు, ఓకే నువ్వు కోరుకున్నావు కాబట్టి నీకు లక్షణాలు ఉన్నాయి, క్షత్రియుడివి కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు వెళ్ళి నీకు ఒక లోకం క్రియేట్ చేస్తాను, లోకంలో ఉండి నువ్వు ఎంతకాలం కాలితే అంతకాలం అక్కడ రాజ్యాన్ని పరిపాలించి వెంటనే నువ్వు తిరిగి మళ్ళీ నా ధామానికి రావచ్చు, ధ్రువలోకం.
కాబట్టి భగవంతుడు అందరికీ అన్ని ఇవ్వగలడు. భగవంతుడు ఇవ్వలేదంటే ఎందుకంటే ఒకవేళ ఎవరైనా దేవతలను పూజించి రకరకాల యజ్ఞాలు క్రతువులు చేసినా కూడా ఆ శక్తి ఎవరు ఇవ్వాలంటే దేవతలకి భగవంతుడే ఇవ్వాలి కదా. 7వ అధ్యాయం 20, 21, 22, 23 శ్లోకాలు వరుసగా అవే చెప్తున్నాయి. ఆ దేవతలకు ఏ విధంగా శక్తి వస్తుంది, దేవతలు ఏ విధంగా జనుల యొక్క కోరికలు తీస్తున్నారు అన్ని కూడా అలా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఇలా ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఎవరైతే భగవంతుని శరణాగతి పొందారో వాళ్ళకి అన్ని కోరికలు తీరుతాయి. ఉదాహరణకి ప్రభుపాల వారు భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్తున్నారు. పూర్వం ఎలా ఉండేదంటే అన్ని రకాల అవసరాలకి అన్ని రకాల బావులు ఉండేవి కదా. ఇప్పుడు బట్టలు ఉతుక్కోవడానికి ఒక రకమైన బావి, వంట చేసుకోవడానికి ఒక రకమైన బావి, తాగడానికి చాలా శుద్ధమైన వాటర్ కావాలి కాబట్టి దానికి ఒక బావి, తర్వాత ఇవి ఇంట్లో పశువులు ఏమనంటే వాటికి శుభ్రం చేయడానికి ఒక రకమైన బావి, అలా చాలా రకాల బావులు ఉండేవి. కానీ ఎప్పుడైతే ఒక జలాశయం, పారుతున్నటువంటి జలాశయం ఉందో, ఒక నది కానీ ఒక కాలువ కానీ ఏదైతే ఉందో దానిలో ఇవి ఏవైతే ఈ అవసరాలు ఉన్నాయో అవన్నీ అవసరాలను తీరిపోతాయి. ఎందుకంటే అది చాలా పవిత్రమైనది, పారుతూ ఉంది కాబట్టి. ఒక బావిని మనం మూచి చేసామనుకోండి, అది వంటకు పని చేయకపోవచ్చు కదా. ఒక బావి దగ్గర పశువుల్ని, గేదెల్ని వాటిని కడిగారు అనుకోండి, అది వేరే అవసరాలు తీర్చలేకపోవచ్చు, తాగడానికి పని చేయకపోవచ్చు కదా. కాబట్టి ఇన్ని రకాల బావులు ఉన్నా కూడా వాటి యొక్క అవసరాలన్నీ కూడా ఒక పారే నది, ఒక పారే కాలువ తీరుస్తుందని చెప్తున్నాం. కాబట్టి రకరకాల దేవతలు ఇన్ని రకాల బావులుగా మనం చూసినట్లయితే కనుక కదా. ఇప్పుడు అదే కదా చేసేది ఏంటి, నాకు ధనం కావాలంటే లక్ష్మీదేవి, నాకు అందమైన స్త్రీ కావాలంటే ఒక పరవాళ్ళకి. అలా ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు నాకు మాంసం తినానుంది, భాషను వివరిస్తున్నాను, నాకు మాంసం తినానుంది, అప్పుడు ఏం చేస్తాను, నేను కాళికాదేవికి దగ్గరికి వెళ్ళి పూజిస్తాను. ఆ వంకతో నేను మాంసం తినాలని వంకతో వెళ్ళి నేను కాళికాదేవిని పూజ చేస్తాను. కాబట్టి రకరకాల కోరికలతో జీవులు ఏం చేస్తారంటే రకరకాల దేవతలని పూజిస్తుంటారు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుని శరణాగతి పొందాడు, భగవంతుడి దగ్గరికి వచ్చాడో ఈ కోరికలన్నీ తీరుతాడు. ఒక స్థాయిలో ఏమైపోతుందంటే ఇలా భగవంతుని ప్రార్థిస్తూ 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 భౌతికమైన కోరిక నుంచి బయటపడి ఇప్పుడు నాకు మాంసం అవసరం లేదు అనే ఒక్కొక్క కోరిక నశించిపోతుంటుంది. ఎందుకంటే అది భగవంతుడి యొక్క కోరిక ఏంటి, జీవుడిని భౌతిక ప్రపంచంలో అన్ని భౌతికమైన అవసరాలు ఎప్పుడు ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ అని ఈ భౌతిక ప్రపంచంలో ఉంచేయడం కాదు దేవతలు చేసినట్టు కదా. దేవతలు చేసే పని ఏంటి, దేవతలు ఆ వరాలు చాలా ప్రమాదకరమైనవి, జీవుణ్ణి ఉన్నతంగా వాటిని తీర్చిదిద్దావు కదా. ఉదాహరణకి హిరణ్యకశిపుడు ఎంతో మంది అసురుడికి వరాలు ఇచ్చారు, కానీ ఏమైనా వరాల వల్ల వాళ్ళు పతనం అయిపోయారు, వాళ్ళు ఏమీ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి జనులు ఎవరైనా పొరపాటున దేవతలను అర్చిస్తూ భౌతికమైన కోరికలు తీర్చుకున్నారంటే వాళ్ళు ఇంకా పతనం అయిపోతున్నారు భౌతిక ప్రపంచంలో మనం నేర్చుకోవాలి. అదే కర్మబంధనం అంటే కదా. కర్మ చేస్తున్నారు, కర్మకాండ చేస్తున్నారు, దేవతలను అర్చిస్తున్నారు, దేవతలకు ఏదో మళ్ళీ తిరిగి అర్పిస్తూ ఉంటారు, వాటి ద్వారా దేవతల కోరికలు తీస్తూ ఉంటారు. ఇది అనాది కాలంగా వస్తుంది, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. కానీ దీని నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం ఏంటంటే ఖచ్చితంగా మనం ఈ ప్రవహిస్తున్నటువంటి చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఒక మంచి నదిని ఆశ్రయించాలి కదా. చూడండి, ఇప్పుడు గంగా నది, యమునా నది చూస్తే ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎన్నో జీవులు వెళ్తూ ఉంటాయి, చక్కగా అటు ఇటు మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, పారుతున్నటువంటి నది ఎంత బాగుంటుంది. అంత అత్యున్నతంగా అంత వైవిధ్యం ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి వైవిధ్యం మనం బావిలో చూడలేము. అలా కోరికలు తీస్తుంటారు కానీ అది మనం చూడలేము. ఎందుకంటే అంత ఆహ్లాదకరంగా మనం ఎదురుగా చూడండి, గోదావరి కెనాల్ ఉంది, ఎంత బాగుంటుంది. దాంట్లో స్నానం చేయడానికి, బావి దగ్గర స్నానం చేయడానికి ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఈ ఏదో ఉత్సాహం, ఏదైతే కోరిక, ఆనందం ఉందో దాంట్లో వ్యత్యాసం ఉంటుంది. దాంట్లో వెళ్ళి ఈత కొట్టగలరు, బావిలో కొట్టగలమా? లేదు. కానీ అదే భగవంతుడి యొక్క వైవిధ్యం, అదే భగవంతుడి దగ్గర అన్నీ ఉంటాయి, చక్కగా ఈత కొట్టచ్చు, మంచి వాటర్ తీసుకోవచ్చు, స్నానం చేయొచ్చు, అన్ని రకాల సదుపాయాలు భగవంతుడి దగ్గర ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవత దగ్గరికి వచ్చామో రిస్ట్రిక్షన్. చూడండి, నేను హిరణ్యకశిపుడు వచ్చాడు కాపాడండి, నేను వల్ల కాదు. కాబట్టి అది సాధ్యం కాదు. చాలా మంది ప్రయత్నం చేశారు దేవతలను పూజించి వాళ్ళ కోరికలు తీర్చుకుని, మళ్ళీ ఆపద వచ్చినప్పుడు కోరిక దేవతల దగ్గరికి వెళ్తే వాళ్ళు నో చెప్పడం కదా. ఇంకెవరున్నారు అలా? ఓకే, చాలా మంది మనం చూస్తే శాస్త్రంలో చాలా మంది అలాగే కోరికలు తీర్చుకుంటారు, దుఃఖం వచ్చిన మళ్ళీ వెళ్తుంటారు, ఇది నా చేతిలో లేదు, విష్ణువు చేతిలో ఉంది. దుర్వాసం అని సాధ్యం కాదు. వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, శివుడి దగ్గరికి వెళ్తారు, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు, కానీ సాధ్యం. ఎందుకంటే అన్నిటినీ సమకూర్చేది భగవంతుని మాత్రమే, ముక్తినివ్వాలన్నా కూడా.
భౌతికమైన వ్యవహారైనా ముక్తి అయినా కూడా అన్నిటినీ ఇచ్చేది భగవంతుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం అనుకోవచ్చు భగవంతుడు ఇలా కొన్ని భౌతికమైన వ్యవహారాలు కూడా భగవద్గీతలో ఇవ్వబడింది కాబట్టి వాటిని చేయొచ్చు అనే అపోహతో చాలా మంది జనులు ఉంటారు. అది భగవంతుడు ఏంటంటే అన్ని రకాల జనులకి అవకాశం ఇవ్వడం కోసం ఏదో విధంగా ఈ భౌతిక ప్రపంచం నుంచి ఉద్ధరించడం కోసం వాళ్ళకి అవకాశం ఇచ్చాడంట. అదే కానీ అదే అల్టిమేట్ కాదు. ఎందుకంటే మనం ఇదే విషయం భాగవతం చూస్తే భాగవతం ఇవేం కనిపించదు కదా. భాగవతం మొదట్లో ఏం చెప్తారు, ధర్మ ప్రోజ్యత కైటవ వస్తారు పరమో నిర్మస్తారాను. ఇంకా దాంట్లో ఇంకా కైటవ ధర్మాలు ఇంకా దాంట్లో ఇచ్చిన పూర్తిగా భగవంతుడి యొక్క ధర్మమే, భగవంతుడి గురించి చెప్పడమే జరుగుతుంది. అది కూడా భగవంతుడు ఇచ్చాడు అనేది మనం స్వీకరించాం. మనకు కావాల్సిన కోరిక ఏంటంటే జనులకి ఎవరైతే ఈ కర్మిష్ఠులు అయితే ఎవరైతున్నారో వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే భౌతికమైన కోరిక. నేను ఈ కోరిక నాకు కావాలి కాబట్టి పలానా దేవతని ఈ కోరిక ఉంది కాబట్టి నేను వెళ్తాను. ఇది ముఖ్యంగా చేసేది ఎవరంటే గృహమేధులు అని చెప్తున్నారు. గృహమేధులు మాత్రమే ఈ విషయాన్ని చేస్తారు. ఎందుకంటే గృహస్థాశ్రమం అంటే ఆశ్రమం అంటే శ్రమిస్తారు. దేనికోసం శ్రమిస్తారు? భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక చింతన కోసం, భగవంతుని చేరుకోవడం కోసం. గృహమేధులు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఏ కోరిక కలిగిందో వెంటనే దాన్ని తీర్చుకోవడం కోసం ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే ఇప్పుడున్న సమాజంలో ఈ విషయం కూడా చేసేవాళ్ళు లేరు కదా. సమాజంలో శాస్త్రాన్ని అనుసరిస్తూ శాస్త్రంలో ఏ విధంగా ఇవ్వబడిందో ఆ విధంగా కనీసం ఇతర దేవతను పూజించేవాడు కూడా లేదు కదా. అందుకే భగవంతుని శరణాగతి పొందడం చాలా సులభం, దేవతలను సంతృప్తిపరచడం కానీ. ఎందుకంటే దేవతలు 33 కోట్ల మంది దేవతలు. మీకు ఏ కోరిక ఉందో ప్రభుపాలుగా చెప్తారు భగవద్గీత 13వ అధ్యాయం అనుకుంటా. ఇంచుమించుకి 84 లక్షల రకాల కోరికలు ఉన్నాయి కాబట్టి 84 లక్షల రకాల జీవులు ఉన్నారు. అన్ని రకాల త్రిగుణాలు ఉన్నాయి, గుణాలు అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇన్ని రకాల కోరికలు, ఇన్ని రకాల గుణాలు ఉన్నటువంటి జీవులు ఇన్ని రకాల దేవతలను సంతృప్తిపరిస్తే వాళ్ళ కోరికలు తీరుతుంది కదా. నాకున్న కోరిక పక్క వాళ్ళకు ఉండకపోవచ్చు, వాడికి ఉన్న కోరిక వేరే వాళ్ళకి ఉండకపోవచ్చు. కానీ మరి ఇన్ని రకాల కోరికలు ఎవరు తీరుస్తారు? కనీసం దాన్ని సంతృప్తిపరచడం చాలా కష్టం. కాబట్టి చాలా మంది ఏం చేశారంటే శాస్త్రం కూడా పక్కన పెట్టారు. అందుకే మనం చూడండి, ఇప్పుడు మొన్నటి వినాయక చవితి జరిగింది, ఇప్పుడు దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి. ఎలా చేస్తున్నా చూడండి, వాళ్ళు చేసే పూజా కార్యక్రమాలు పూర్తి తమోగుణంగా ఉంటాయి కదా. రకరకాల సినిమా పాటలు పెట్టడం, డీజేలు పెట్టి డాన్సులు చేయడం, ఇవన్నీ శాస్త్రంలో అంగీకరించబడలేం. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, యత్శాస్త్ర ఎదుముచ్యంతే వర్తతే కామకారణాలు నశక్తి నమాప్నోతి నా సుఖం నా పరాంగతి. ఎవరైతే శాస్త్ర ధర్మాలు ఏవైతే పక్కన పెట్టేసి వాళ్ళు భోగించాలని కోరుకుంటున్నారో వాళ్ళకి సుఖం ఉండదు, పరాగతి కూడా ఉంటుంది. ఉదాహరణకి శాస్త్ర ప్రకారం మనం కనీసం దేవతలనైనా మొట్టమొదటిగా ఒక చిన్న స్థాయిలో కనీసం దేవతలను శాస్త్రానుగుణంగా కూడా వాళ్ళు పూజించినట్లయితే వాళ్ళు క్రమక్రమంగా భగవంతుని దగ్గరికి వస్తారు. ఇది భగవంతుని చేరుకోవడానికి ఒక సోపానం, ఇది కూడా అక్కడే ఆగిపోరు ఖచ్చితంగా. కానీ ఎలా చేయాలి? శాస్త్రానుగుణంగా చేయాలి. కానీ చేసేవాళ్ళు ఎంతమంది దేవతారాధన శాస్త్రానుగుణంగా చేస్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ కాళికాదేవి గురించి చెప్తున్నారు. అమావాస్య రోజు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకి బలి ఇచ్చి దాన్ని దేవతకి అర్పించి దాన్ని ప్రసాదంగా తినాలని చెప్తున్నారు. ఎంతమంది ఆ విధంగా మాంసాహారం తినేవాళ్ళు ఉన్నారు కదా. మరైతే ఇతర క్రతువులు చూడండి, ఇప్పుడు ఏదో దేవత కోసం రకరకాల యజ్ఞాలు చేస్తుంటారు కదా, పూజలు చేస్తుంటారు. అంటే ఎంతమంది అలా క్రమంగా పూజలు చేసేవారు. సాధారణంగా భక్తి అంటే సాధారణ అవగాహన ఏంటి జనులకంటే ఉదయాన్నే లేచి గవ్వగా స్నానం చేసి ఒక చిన్న టవల్ కట్టుకుని ఆ టవల్తో పూజ గదిలోకి వెళ్ళి అక్కడ ఏదో శుభ్రం చేసి 2 అగరబత్తులు పెట్టి చెప్పడము అదే భక్తి అనుకుంటారు కదా. అది సిస్టమ్ కాదు. ఎందుకంటే టవల్ కట్టుకోవడము పద్ధతి కాదు. వాళ్ళు కనీసం బొట్టు కూడా పెట్టుకుంటారో తెలియదు. వస్తారు, అగరబత్తి తిప్పుతుంటారు. అగరబత్తి ఎలా తిప్పుతారు? అందరి దేవతలకి అదే అగరబత్తి ఎలా తిప్పుతూ ఉంటారు. ఇంట్లో ఏ ఫోటోలు ఉంటే, పూర్వం ఎవరైనా చనిపోయిన ఉంటే ముత్తాతలు వాళ్ళకి కూడా తిప్పుతుంటారు. ఈలోపు ఎవరైనా కాలింగ్ తలుపు తీయాలనుకో కాలింగ్ కొట్టి తలుపు తీసినైనా ఆడుకొట్టి తిప్పేస్తుంటారు కదా. లేదా ఫోన్ వస్తుంటే ఫోన్ మాట్లాడుతూ తిప్పేస్తుంది. ఇదంతా శాస్త్రం కాదు కదా. దేవతలను పూజించే విధం అది కూడా కావచ్చు. కనీసం ఆ స్థాయిలో శాస్త్రానుగుణంగా దేవతార్చన చేసినా కూడా ఒక జీవి త్వరగానే మళ్ళీ భగవంతుడి దగ్గరికి రాగలదు. కానీ ఇది విపరీత పరిణామంలో ఇలా దేవతారాధన చేయడం కన్నా కూడా నేరుగా భగవంతుని తీసుకోవడం చాలా సులభం కదా. అందుకే ప్రభుపాలు చాలాసార్లు ఉదాహరణ ఇస్తారు. మెట్లు తర్వాత లిఫ్ట్. ఈ దేవతారాధన ద్వారా భగవంతుని చేరుకోవడం, మెట్ల ద్వారా పైకి వెళ్ళడం. ఒక వ్యక్తి ఉదాహరణకి 100వ ఫ్లోర్కి వెళ్ళాలనుకోండి, మెట్ల మీద వెళ్తూ ఉంటే చాలా సమయం పడుతుంది, అలసిపోయి పడిపోతారు కూడా. అదే వ్యక్తి లిఫ్ట్ ఎక్కి డైరెక్ట్గా 100 బటన్ నొక్కితే నేరుగా
100వ ఫ్లోర్కి వెళ్ళిపోతాడు. రూపంలో చాలాసార్లు ఉదాహరణ ఇస్తుంటారు. కాబట్టి ఒక వ్యక్తి ఎవరైనా అలా భగవద్ధామం వెళ్ళడం అనేది చాలా సులభం. ఎందుకంటే ఈరోజు తెలుసు అందరికీ లిఫ్ట్లో వెళ్ళడం అనేది సులభమే, చాలా హ్యాపీ ఎవరికైనా. అన్ని కాళ్ళు పనిచేసినా చాలా శక్తి ఉన్నా కూడా చాలా సులభ విధానాన్ని ఎన్నుకుంటారు ఎవరైనా. లిఫ్ట్ ఉంది, మెట్లు ఉన్నాయి, కానీ అది భౌతికమైన వ్యవహారం. కానీ ఆధ్యాత్మిక వచ్చిన మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎవరు లేరు కదా. అందుకే చాలా సులభమైన మార్గం ఏంటంటే, ఒకవేళ వ్యక్తి ఇవి చేయదలుచుకున్నా కూడా చేయలేడు, కానీ అందరూ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? సింపుల్గా భగవంతుని నేరుగా స్వీకరించినట్లయితే చాలా సులభం. ఎందుకంటే భగవంతుని తీసుకోవడం చాలా సులభం. ఎలా? ముఖ్యంగా కలియుగం జస్ట్ హరినామ సంకీర్తనం, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. మరి మిగతా దేవతల యొక్క విషయం ఏంటంటే, ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నామో అందరూ ఆటోమేటిక్గా సంతృప్తి చెందుతుంటారు కదా. అప్పుడు అదే మరి మెట్లు కట్టే కష్టపడి మరి మెట్లు పరిస్థితి ఏంటండి అంటే కదా. ఎవరన్నా అడిగారు అనుకోండి, లిఫ్ట్లో ఎందుకు వెళ్తున్నారు? కష్టపడి వాళ్ళు బోర్డు సిమెంట్ బ్రిక్స్ బోర్డు మంది మేస్తులు పనిచేసి కష్టపడి అన్ని మెట్లు కట్టారు, మరి వాడుకోవచ్చు కదా అంటే నవ్వుతారా లేదు ఎవరన్నా? ఎవరికైనా చెప్పారనుకోండి లిఫ్ట్లో వెళ్ళొద్దు, మెట్లు కష్టపడి కట్టారు వెళ్ళండి అన్నారు, నవ్వుతారు లేదా? కాబట్టి ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే మనం లిఫ్ట్ ఎక్కి వెళ్తామో ఇంక మెట్ల వైపు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన యొక్క ఫలితం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా తీరిపోతుంది. అందరూ కూడా సంతృప్తి చెందుతారు. కొంతమంది ఒక్కోసారి ఏమవుతుందంటే మెట్లకు మాట్లాడడం వస్తే పోనండి నేను తొక్కకుండా నాకు భారం లేకుండా వెళ్ళిపోతున్నాను అనుకోండి. అదేవిధంగా దేవతలు కూడా పోనండి రకరకాల క్రతువులతో ఈ చేయకుండా అశాస్త్రీయమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా భగవద్ధామం వెళ్ళిపోతున్నాయి కాబట్టి నాకన్నా అతనే పుణ్యాత్ముడు అనుకుని ఆనందపడతారు కదా. దేవతలు ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు నాకు మానవ జన్మ వస్తుందా, నేను భగవంతుడు నేరుగా నేను శరణాగతి పొందగలను దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు. బట్ ఆ మెట్లకి మాటలు వస్తే నేను కూడా లిఫ్ట్లో వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడిని కనుక నేరుగా స్వీకరించాడంటే అన్ని రకాల కోరికలు తీరుతాయి. ఉదాహరణకి మనం శాస్త్రంలో చూడవచ్చు, యథా తరోర్ మూలం కదా. ఎప్పుడైతే వృక్షం యొక్క చెట్టు యొక్క వేడికి నీళ్లు పోస్తామో ఆ వృక్షం అంతా కూడా చాలా సమృద్ధిగా పెంపొందుతుంది కదా. ఆకులకి పోషణ వస్తుంది, కొమ్మలకి పోషణ వస్తుంది, పువ్వులకి రకరకాల ఫలాలకి అన్నిటికీ కూడా పోషణ వస్తుంది. విడివిడిగా మనం ఏదో మూర్ఖులు మాత్రమే ఆ మొక్కని పైన తడుపుతారు కదా. కొంతమంది మొక్కను తడుపుతుంటారు అందంగా కనిపించడం కోసం. అలా తడపచ్చు, కానీ కింద మూలం మర్చిపోకూడదు. వేల్లో నీళ్ళు పోయకుండా అందంగా నిగనగలు ఆడాలి మొక్క అనుకుని పైనుంచి వాటర్ మొత్తం స్ప్రే చేసాం, అది కొంతకాలానికి చనిపోతుంది కదా. ప్రోపలరు ఎక్కువగా ఇచ్చే ఉదాహరణ ఏంటంటే, ఎవరైతే ఒక వ్యక్తి ఉదరానికి సంతృప్తి పరుస్తారో మిగతా అవయవాలన్నీ కూడా ఆటోమేటిక్గా సంతృప్తి చెందుతాయి కదా. అక్కడి నుంచే కదా అన్నిటికీ శక్తి రావాల్సింది. మన ఉదరానికి ఆహారం ఇస్తేనే శక్తి వస్తుంది కదా మిగతా అవయవాలన్నిటికీ. కానీ మూర్ఖుడు గులాబ్ జామ్ ఇస్తే చేతిలో పెట్టుకుని నలిపేసి లేకపోతే చెవు దగ్గర అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? శక్తి వస్తుందా? రాదు. నాకు చెవులు బాగా పనిచేయట్లేదు, నా చెవులకు శక్తి కావాలని గులాబ్ జామ్ తీసుకెళ్ళి చెవులు వెళ్ళాలి అన్నాడు. అది ఉదరానికి మాత్రమే వెళ్ళాలి. ఉదరానికి వెళ్ళినప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా సంతృప్తి చెందుతాయి. కాబట్టి ఆ విధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే వృక్షం వేలలో నీళ్లు పోసినట్లుగా లేకపోతే ఉదరానికి ఆహారం ఇచ్చినట్లుగా ఒక వ్యక్తి భగవంతుని నేరుగా ఆశ్రయం పొందినట్లయితే కనుక వాళ్ళు మిగతా దేవతలందరినీ కూడా పితృదేవతలని వాళ్ళ యొక్క అకామ సర్వకామ వాళ్ళ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. సృష్టిలో ఉన్న ప్రతి విషయం కూడా భగవంతుడి దగ్గర నుంచే వస్తుంది, భగవంతుడు ఇవ్వగలడు ఏదైనా కూడా, చివరికి ముక్తి అయినా కూడా. కాబట్టి ఇంకా చెప్తున్నా చూడండి. కానీ మూర్ఖులు ఏం చేస్తారంటే భగవంతుడి వైపు మాత్రం చూడరు. అందుకే శాస్త్రంలో చెప్తున్నారు పరాన్ముఖ అంటే భగవంతుడికి విరుద్ధంగా, అంటే ఆయన ముఖం చూడడానికి ఇష్టం లేదంటారు. దేనివల్ల అంటే కర్మమూఢ. ఇక శ్లోకంలో చెప్తున్నా చూడండి, కర్మమూఢ అంటే కామముచే మోహసుడైంది. కాబట్టి కర్మమూఢ అనే వ్యక్తులు ఎవరో కూడా ఈ భగవంతుడికి విరుద్ధంగానే ఈ పరాన్ముఖాలా ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ రూపాలో చెప్తున్నారు, ఇంకా ఎవరైతే కాళికాదేవిని మేకకు బలి ఇవ్వాలని కోరుకుంటారు, ఎవరైతే మాంసాహారం తినాలో అనుకుంటారో వాళ్ళందరూ కూడా కాళికాదేవికి బలి ఇవ్వాలని కోరుకుంటారు. దేనికోసం? వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం. కాళికాదేవిని పూజించినను లేదా విష్ణు భగవాను పూజించను లేదా మరి ఏ ఇతర దేవతను కొలిచినను అంతిమ గమనం మాత్రం ఒకటే అని వారు పలుకుదురు. ఇది పరాకాష్ఠనందనే మూర్ఖత్వం మాత్రమే. చూడండి, అందరూ ఎవరిని కొలిసినా ఒకటే అనేది మాయావాదం అనమాట. కదా అంతా ఎవరు ఏం చేసినా ఒకటే, ఎవరితో కొలిసినా ఒకటే, తేడా లేదు అనుకున్నప్పుడు ఏమవుతుంది? చూడండి, ఇప్పుడు ఎలా అయిపోయింది సమాజం అంటే ఎవరైనా ఒకటే. కాబట్టి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నేనే భగవంతుణ్ణి, నేనే కృష్ణుడి యొక్క అవతారాన్ని కలిగి ఉన్నానని చెప్పి వచ్చాడు అనుకో, వీళ్ళకి అప్పటికే ఉన్న అవగాహన ఏంటంటే అందరూ ఒకటే,
అందరూ జీవులు అందరూ యొక్క భగవంతుడి యొక్క అంశలే. ఇక్కడ అందరూ కూడా భగవంతుడు అయిపోవచ్చు అని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, సాధారణ జీవులను కూడా భగవంతుడిగా తెలుస్తుంటారు. అదే మనం చూస్తున్నాం కలియుగంలో. సాధారణ ఒక వ్యక్తిని ఈ కర్మ బంధనంలో చిక్కుకుపోయినటువంటి వ్యక్తిని కూడా ఒక భగవంతుడిగా వాళ్ళు అంగీకరిస్తుంటారు. అప్పుడు చాలా చాలా గొప్ప ప్రమాదం. ఇది పరాకాష్ఠనందున మూర్ఖత్వం మాత్రమే. అట్టి జనులు కేవలం తప్పుదారి పట్టిన వారి అయినను ఆ తత్వమే వారికి మిగులు ఇష్టమై ఉన్నది. కానీ భగవద్గీత అటువంటి మూర్ఖత్వం అనుమతించదు, అంగీకరించదు. బుద్ధి లోపించిన వారికే ఇటువంటి పద్ధతులు ఉద్దేశించబడినవని తెలిపినది. కాబట్టి ఎవరికి ఇది బుద్ధి లోపించిన వాళ్ళకే ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. ఏంటి, ఎవరిని పూజించినా ఒకటే కదా, ఎవరిని పూజించినా ఒకటి, చివరికి సాయిబాబాని పూజించినా కూడా ఒకటే అని చెప్తుంటారు. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం మందికి అవగాహన వస్తుంది. బహుశా అది మతం కోసమని వస్తుందో లేకపోతే భగవంతుని అంగీకరించి వస్తుందో తెలియదు. నాకు తెలిసి చాలా శాతం వరకు మతాన్ని అంగీకరించి అంటే తన సొంత మతాన్ని పెంపొందించుకోవడం కోసం, దాన్ని హైలైట్ చేయడం కోసం ఇతను ఒక ముస్లిము కాబట్టి ముస్లింను మనం పూజించకూడదనే మత విశ్వాసంతో అది చేస్తున్నారు అనుకుంటున్నాను తప్ప భగవంతుడు కృష్ణుడు కాబట్టి వీళ్ళందరూ కూడా కాదు అని చెప్పడానికి కాదు. జరిగేది అది. ఎవరు భగవంతుడు కృష్ణుడు, శాస్త్రాలు చెప్తున్నాయి కదా, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద దగ్గర శాస్త్రం అన్ని కూడా భగవంతుడే కృష్ణుడు అని చెప్తున్నాయి. కానీ దానివల్ల వీళ్ళందరినీ మనం పూజించకూడదు, వీళ్ళు కనీసం దేవతలు కూడా కాదని చెప్పుకోవాలి. చాలా అరుదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఇలా ఒక ముస్లింని కనుక మనం పూజ చేస్తే చాలా మంది ముస్లింలుగా మారిపోతారేమో అని భయం. దానివల్ల కురువాక పూజించిన సాయిబాబాను కూడా కొంతమంది పక్కన పెట్టేస్తారు. ఏమవుతుంది, కొంతకాలానికి ఇంకొకళ్ళు వచ్చి ఇంకో దేవతని చెప్తుంటారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకో దేవతని చెప్తుంటారు, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి అలా చాలా కాలం చాలా మంది ఇప్పుడు దాకా మరి చేసిన శ్రమ అంతా ఏమైంది కదా. షిరిడి సంవత్సరానికి 2 సార్లు వెళ్తామండి, 3 సార్లు వెళ్తామని చెప్తుంటారు. లేకపోతే ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుంటారు, సాయిబాబా విగ్రహాలు, సాయిబాబా మందిరాలు కట్టేశారు చాలా కదా. ఇప్పుడు అవన్నీ చాలా మంది చెప్తున్నారు, ఎంతో వాదిస్తున్నారు, మీరు సాయిబాబా విగ్రహాలు గుడిలోంచి తీసేయాలి. మనం చెప్పట్లా, బయట వాళ్ళే చెప్తున్నారు అంతా, మీరు విగ్రహాలు తీసేయాలి, అతను ఫకీరు. మరి ఇప్పుడు ఇంతకాలం నుంచి ఎన్నో 30-40 సంవత్సరాలు చాలా మంది ముసలు ఉన్నారు, 70-80 సంవత్సరాల నుంచి సాయిబాబా 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 అని చెప్పిన అందరూ ఏమైపోయారు కదా. వాళ్ళు నాలుగు కలుసుకుని అయ్యో మేము ఇప్పుడు దాకా ముస్లింలు పూజించాను, మరి ఇప్పుడు వెంటనే ఎవరిని పూజించాలంటే కొంచెం ప్రశ్నార్థకం లేదు. ఎందుకంటే శాస్త్రం లేదు వాళ్ళ దగ్గర. ఎవరిని పూజించాలంటే మళ్ళీ ఇంకో దేవతను ఉన్న పట్టుకుంటారు కదా. అది అశాస్త్రీయంగా చేస్తారు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన ఖర్చు ఎలా ఉంటుంది కదా. షిరిడి సాయి దగ్గర ఎక్కడా కూడా ఆయన దగ్గర ఒక సిస్టమ్ లేదు. ఎవరు ఎలా అయినా చేయొచ్చు, స్నానం చేయొచ్చు, చేయకపోవచ్చు, ఏం చేసినా విభూతి రాసుకుంటే సరిపోతుంది, ఏదో అంత ఎలా ఉంటుంది, తామసికంగా ఉంటుంది బాగా. అది అలవాటైపోయిన వ్యక్తి ఒక దేవతని ఒక శాస్త్రపరంగా అనుసరించాలి, ఒక మంచి గడియలు రోజు శుద్ధి చేయబడాలి, ఇవన్నీ చేయాలంటే ఏమవుతుంది, చాలా కష్టం. అవునా కదా. బాగా తమోగుణంలో వ్యక్తికి సడన్గా సత్వగుణంలో తీసుకురావాలంటే కష్టం. కాబట్టి ఏమవుతుందంటే ఆ లైఫ్ మొత్తం, జీవితం మొత్తం వృధా అయిపోతుంది. ఎందుకంటే అది చేయలేరు, దీన్ని మర్చిపోలేరు, అది చేయలేరు, నేరుగా భగవంతుని అంగీకరించలేరు. జపం చేయమంటే అయిపోయి జపం ఎలా వస్తుందంటే అప్పటిదాకా అలవాటు అయిపోయింది కదా, సాయిరామ సాయిరామ సాయికృష్ణ సాయికృష్ణ అని జపం చేస్తారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలకి అలవాటు అయిపోయింది కదా. చాలా కష్టం దాని నుంచి బయటపడడం. అందుకని చెప్తున్నా, ఇది చాలా చూడండి, ఇది అటువంటి చాలా మూర్ఖత్వం అని చెప్తున్నారు. ఇది పరాకాష్ఠ నొందిన మూర్ఖత్వం మాత్రం. అట్టి జనులు కేవలం తప్పుదారి పట్టిన వారే అయినను ఆ తత్వం వారికి మిగులు ఇష్టమై ఉన్నది. కానీ భగవద్గీత అటువంటి మూర్ఖత్వమును అనుమతించదు, అంగీకరించదు. బుద్ధి లోపించిన వారికి అటువంటి పద్ధతులు ఉద్దేశించబడినవని తెలిపినది. అదే నిర్ణయం ఇచ్చిన ధృవీపరచబడినది. కామమూఢ అనగా ఇంద్రియ భోగముల ఆకర్షణ కారణంగా బుద్ధి కోల్పోయిన వాడు లేదా మోహితునైన వాడు అనే పదం ఇచ్చిన ప్రయోగించబడినది. ఇప్పుడు కామమూఢ అంటే ఎవరైతే కామం యొక్క భౌతికమైన కోరికలతో వాళ్ళ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది నశించిపోయినటువంటి వ్యక్తి. వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఎప్పుడు భగవంతుడు యొక్క చూడరు కదా. భగవంతుడు ఎప్పుడు భగవంతుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా. అలాగ ఉదయస్థ పరమాత్మ రూపంలో శాస్త్రం చెప్పినట్లుగా ఒక చెట్టు కొమ్మ పైన ఆత్మ పరమాత్మ 2 పక్షుల్లా ఉంటాయి. పరమాత్మ భగవంతుడు అనే పక్షి ఏం చేస్తుంది, జీవుడు అనే పక్షి ఏం చేస్తుందా అని ఎప్పుడు చూస్తూ ఉంటున్నాను అంటే ఉపదిష్ట హనుమంతాచ అంటారు. అంటే సాక్షిభూతంగా ఉండి ఏం చేస్తున్నాడు జీవి, ఎప్పుడైనా ఆయన యొక్క కర్మకాండంలో భాగంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కనీసం ఒక్కసారైనా నా వైపు చూస్తాడా, జంట పక్షుల్లో ఎగిరి వెళ్ళిపోదామని చూస్తున్నాడు. కానీ ఈ జీవి ఏం చేస్తుంది, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి, ఇంకో చెట్టు నుంచి ఇంకో చెట్టుకి మారుతూ ఉంది తప్ప ఎప్పుడు నా పక్కనే నా జంట పక్షి ఉంది చూద్దామని ఆలోచన. అదే కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఎన్ని చెట్లు మారు కానీ కూడానే పక్కనే వస్తూనే ఉంటాడు పక్షి రూపం కదా, పరమాత్మ రూపంలో ఎప్పుడు వస్తూనే ఉన్నాడు. కానీ మురుకుడు ఏం చేస్తాడంటే
ఎన్ని చెట్లు మాన ఎన్ని కోట్ల బహునాం జన్మనామంతి జ్ఞానమాన ప్రపంచంతి వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అలాంటి మహాత్ములు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటే రెండు పక్షులు కలిసి వెళ్తుంటే కదా, చూడడానికి బాగుంటుంది కదా. సృష్టిలో చూడండి ఒకే పక్షి వెళ్తుందాం అంత చూడడానికి ఉండదు, కానీ ఆ రెండు పక్షులు కలిసి వెళ్తుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ రెండు పక్షులతో పాటు కొన్ని వేల పక్షులు వెళ్తున్నాయి అనుకో, చాలా బాగుంటుంది కదా. అయ్యే భక్తులు అనమాట. భగవంతుడు యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ మన యొక్క స్థితి ఎలా ఉందంటే అసలు మనం వేరే పక్షి అవసరం లేదు, ఒంటరిగానే జీవిస్తాను, నేను ఒంటరినే అని చెప్పాను. నేను ఒక్కడనే అనుకుంటాను అన్నమాట చాలా మంది. నేను ఒక్కడనే సృష్టిలో ఈ చెట్టు మీద నేను ఒక్కడనే ఉన్నాను, ఈ ఫలాలన్నీ కూడా నా కోసమే ఉన్నాయి, వేరే పక్షికి లేవు, అది వేరే పక్షికి సంబంధం లేదు. ఈ చెట్టు మొత్తం అసలు చెట్టు పుట్టి పెరిగింది కూడా మొత్తాన్ని కూడా నా గురించే అనుకుంది. అలాంటి వ్యక్తి ఆ ఫ్రూట్స్ వైపే చూస్తాడు తప్ప పక్కన జీవుల గురించో లేదంటే పక్కన భగవంతుడు ఉన్నాడు లేదా ఆచార్యులు ఉన్నారు లేదా శాస్త్రాలు ఉన్నాయి అని చూడతారు. వాళ్ళు ఎప్పుడు ఏం చూస్తుంటారు, ఫ్రూట్ ఇంకా పండలేదు అని చూస్తుంటారు అన్నమాట కదా. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, మా ఇంట్లో జామ చెట్టు ఉంది, నేను చూసే లోపే ఏదో చిలక వచ్చి నేను వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడో ఉండి ఎదురు చూస్తున్నాయి కదా, ఏదో ఏ చెట్టు మీద ఉండి ఇది జామకాయ ఎప్పుడు పండుతుందా అని ఎదురు చూస్తుంది. అసలు పండినట్టు నాకు కూడా తెలియదు అండి. ఒకసారి అది కొంచెం పండినట్టుగా కనిపిస్తుంది, ఇంకా వెయిట్ చేద్దాం రేపు వద్దాం అనుకుంటే వచ్చి తినేస్తుంది. ఎందుకంటే దానికి ముందే తెలుసు ఇది ఎలా పండిందని, మనకు తెలియదు. ఎందుకంటే దాని అవగాహన ఇప్పుడు కూడా, దాని ఆలోచన ఇప్పుడు కూడా ఆ ఫ్రూట్ మీద ఉంది. కొంచెం కలర్ ఏదో అమ్మలో కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా తినేయడానికి వచ్చేస్తుంది. కానీ మనకు అవగాహన లేదు, మనం దాని మీద చూడమని. కానీ చూడండి, అదే జీవి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు ఎక్కడ ఫలం దొరుకుతుంది, ఎప్పుడు ఇంద్రియ భోగం దొరుకుతుంది, ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎప్పుడని చూసేవాడు తప్ప ఎప్పుడు కూడా నేను ఇది నాది కాదు, ఇది భగవంతుడు ఇచ్చింది కాబట్టి భగవంతుడికి మళ్ళీ దీన్ని నివేదన చేయాలి, భగవంతుడికి దానికి అర్పించి నేను తీసుకోవాలనుకునే వాళ్ళు చాలా చాలా. అందుకే భగవంతుడు చెప్తున్నాను బహునాం జన్మనాం, ఎన్నో వేల కోట్ల జన్మల తర్వాత ఒక జీవిని అర్థం చేసుకుంటాడని చెప్తాను. కాబట్టి ఇంద్రియ భోగం ఆకర్షణ కారణంగా బుద్ధిని కోల్పోయిన వాడు లేదా మోహితులైన వాడు అనే పదం ఇక్కడ ప్రయోగించబడింది. కామముడులు భక్తిరహితులై ఉండి అనగా కృష్ణ భక్తి భావన లోపించి ఉండి కేవలం ఒక కామవాంఛతో మోహితులై ఉండరు. ఈ విధంగా దేవతార్చకులు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం రెండింటిని అందులో నిర్ణయింపబడి చూడండి. కాబట్టి భగవద్గీత భాగవతం రెండు కూడా ఈ దేవతార్చన ఏదైతే ఉందో దాన్ని ఖండించింది కదా, ఆపమని చెప్తుంది. ఎందుకంటే మనం చర్చించుకున్నాం, ఎవరు కూడా పూర్తిగా ఎవరిని సంతృప్తిపరచలేదు. ఒక వ్యక్తి ఒక సాధారణ కుటుంబ యజమాని ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా సంతృప్తిపరచలేకపోతున్నారు కదా. చూడండి, ఎవరైనా వ్యవస్థ ఉంది, వ్యవస్థలో ఒక వ్యక్తి అందరినీ కూడా సంతృప్తిపరచలేరు. మీరు ప్రమోషన్లు ఇవ్వనివ్వండి, జీతాలు ఇవ్వనివ్వండి, లేకపోతే జీతాలు సంవత్సరం ఇంక్రిమెంట్ చేయనివ్వండి, అయినా కూడా అక్కడ చేసే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అందరూ కూడా సంతృప్తిపడరు. సాధారణ జీవులు పక్కన ఉన్నటువంటి వ్యక్తులే మనం అన్ని రకాల కోరికలు తీసినప్పుడు కూడా సంతృప్తి పడదు కదా. ఇంటికి ఉదాహరణకి ఇంట్లో ఉండే భార్య ఉంటుంది, చాలా కుటుంబాల్లో భార్య సంతృప్తి పడదు. మీరు ఎన్ని చేయనివ్వండి, ఎంత సంపాదన చేయండి, వాళ్ళు మీకు విషయంలో చూసాను కదా. మీరు ఎన్ని చేయండి, ఎంత చేయండి, మీరు ఎంత కష్టపడి ఎన్ని పాపాలు చేసి ఏం చేసినా కూడా మీరు ఏం చేయండి కూడా సంతృప్తి పడదు. సాధారణ బద్దస్తుల్లో ఉన్న జీవి సంతృప్తి పడకపోతే ఎంతో హై స్టాండర్డ్లో ఉండి ఎక్కడో చక్కగా అన్ని సదుపాయాలు కలిగినటువంటి దేవతలు ఏ విధంగా సంతృప్తి పడతారు? వాళ్ళకి ఏం అవసరం లేదు కదా, వాళ్ళేమి చిన్న వాటికి సంతృప్తి పడరు కదా. అందుకే చూడండి, వాళ్ళు భయపడుతుంటారు అన్నమాట, ఎవరో యజ్ఞం చేస్తున్నారని వాళ్ళు పడిపోతుంది. ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు మనం ఇచ్చే ఏదైతే ఇప్పుడు అశాస్త్రీయంగా చేసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏ విధంగా సంతృప్తి చెందుతారు? చాలా కష్టం కదా, సంతృప్తి పరచడం చాలా చాలా కష్టం. పైగా అసలు ఎంతమంది దేవతలు ఉన్నారు, ఎంతమంది ఉపదేవతలు ఉన్నారు, వాళ్ళ యొక్క పేర్లు ఏంటి, ఎవరున్నారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళ యొక్క లోకాలు ఏంటి అనే అవగాహన కూడా చాలా మందికి లేదు. ఎక్కడ ఉన్నారో తెలియకుండా చేసే పూజ ఏమవుతుంది కదా. ఇప్పుడు శాస్త్రంలో 14 లోకాలు వివరణ ఉంది, ఏ లోకంలో ఎవరు ఉంటారు, ఎక్కడ ఉంటారని తెలియకుండా ఇప్పుడు నేను ఎవరినో కలవాలి, ఎక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి ఎక్కడ ఉందో తెలియకుండా కలవడం కోసం ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఆయన సంతృప్తి పరచాలి, నేను ఎలా చేయగలను? సాధ్యం కాదు. తెలియాలి విషయం ముందాలి, అక్కడ ఆ వ్యక్తి ఎక్కడ ఉంటారు, నేను ఏ విధంగా సంతృప్తి పరచాలి, ఆయనకి ఏం అవసరాలు ఉన్నాయి, ఆయన ద్వారా మాకేం అవసరం తెలుగుతాయి కదా. ఇవన్నీ తెలిస్తేనే తెలుస్తుంది అనమాట కదా. ఇప్పుడు ఏదో చిన్న భౌతికమైన ఏదో కోరిక ఉండి వెలకబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, కదా. నాకు మంచి భార్య, మంచి అందమైన స్త్రీ భార్య కావాలని చెప్పి నేను వినాయకుడి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే అది అతని పని కాదు. కాబట్టి అందుకే శాస్త్రాన్ని చెప్తున్నాయంటే ఏ రకమైన కోరిక ఉన్నా కూడా ఎవరైతే ప్రాథమికంగా ఎవరైతే
పూర్తిగా భగవంతుడి గురించి శాస్త్ర అవగాహన పూర్తిగా లేని వాళ్ళు, కనీసం కోరికలు ఉన్న వాళ్ళైనా కూడా భగవంతుడి దగ్గరికి నేరుగా కృష్ణుడినే కనుక శరణాగతి పొందినట్లయితే కనుక ఇవన్నీ కూడా తెరితే దీనితో పాటే మళ్ళీ తిరిగి భగవద్ధామం కూడా వెళ్ళగలం కదా. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి ఎప్పటికప్కానం వర్తంటే తద్ధామం మర్మం. ఎవరైతే ఆ ధామానికి వెళ్తారో వాళ్ళు తిరిగి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైతే కృష్ణుని నేరుగా అంగీకరించారో వాళ్ళందరూ కూడా తెలుసో తెలియక అందరూ కూడా ఆ భగవద్ధామం వైపు అడుగులు వేస్తున్నారు. వాళ్ళు అది తెలియకపోవచ్చు. నేను కోరికతోనే భగవంతుడి కృష్ణుని దగ్గరికి వచ్చాను అని అనుకోవచ్చు. వాళ్ళకి తెలియదు నేను భగవద్ధామం వెళ్తాను కృష్ణుని దగ్గరికి వెళ్తే, లేదా నేను ఇలా పలానా తిరిగి మళ్ళీ అక్కడ రాను అని చెప్పే విషయం తెలియకపోవచ్చు. కానీ కృష్ణుడి దగ్గరికి వచ్చి వాళ్ళు కనుక నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి కోరుకుంటే అది ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలియకుండానే లిఫ్ట్ ఎక్కుతున్నారు అన్నమాట. లిఫ్ట్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడు ఏం చేస్తారంటే ఆ జ్ఞానాన్ని అందిస్తుంటారు. కొంతకాలం తర్వాత ఇది కాదు, నీకు ఇది కాదు, నువ్వు ఇది కోరుకోకూడదు, ఇది కోరుకోకూడదు, ఇది చాలా తుచ్చమైందని పరమాత్మ రూపంలో ఖచ్చితంగా కొంతకాలం రాగా ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక స్థాయిలో జీవుడు ఏం చేస్తాడంటే తిరిగి భగవద్ధామం వెళ్తాడు. దానికోసం ఈ ప్రయత్నం అంట కదా. భగవంతుడు ఇచ్చే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేనికోసం అంటే తిరిగి భగవద్ధామం వెళ్ళడం కోసమే. ఏదో క్రిస్టియన్ ఫిలాసఫీలో ఏదో ఉన్నాయి రెండే కదా, నరకం స్వర్గం రెండే ఉంటాయి. ఎవరైతే బాగా అంగీకరిస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, అంగీకరించిన శాశ్వతంగా నరకంలో పడిపోతారు. అలా కాదు. భగవంతుడు ఏం చేశారంటే అందరికీ, ప్రతి జీవికి అందరికీ కూడా సమాన అవకాశాలు ఇస్తున్నారు. ఏ విధంగా తిరిగి మళ్ళీ భగవద్ధామం చేరడం కోసం. కాబట్టి భగవంతుడు అంతా కృపామయుడు అనమాట. భగవంతుడు ఎప్పుడు కూడా జీవుల కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఏ విధంగా ఈ జీవుని తీసుకురావాలి, ఏ విధంగా ఈ జీవుని తీసుకురావాలి. అందుకోసం నేరుగా భగవంతుని అంగీకరించలేని కోసం ఈ క్రతువులు, యజ్ఞాలు, దేవతారాధన, పితృదేవతల ఆరాధన అన్ని ఎందుకు ఇచ్చారంటే దానికోసం. కనీసం ఇవి చేసైనా పవిత్రం అవుతాడు, మెల్లమెల్లగా మళ్ళీ నా దగ్గరికి వస్తాడని ఆలోచన తప్ప దాంతోనే ఉండిపోమని కాదు. కాబట్టి ముఖ్యంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఎవరైతే సాధకులు ఉన్నారో కనీసం దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని. ఏంటంటే కొంతమంది దురదృష్టశాస్త్రం నేను చూశాను, కొంతమంది దీంట్లో ఉంటూ భగవద్నామం జపం చేస్తూ అన్ని నియమాలు పాటిస్తూ కూడా రకరకాల దేవతలను పూజించేవాళ్ళు ఉన్నారు. నేను చూశాను. నేను వినాయక చవితికి వినాయకుడి విగ్రహాలు పెడుతుంటారు, లేదా దుర్గాదేవి గుడికి వెళ్తుంటారు కదా. ఎవరు శ్రీమాన్ గోకుల్ చంద్రప్రభు ఒక లెక్చర్లో చెప్తున్నారు, ఒక సెమినార్లో. ఆయనంట ఏదో బుక్టిస్పేషన్ కోసమో ప్రచారం కోసం ఏదో ఒక శివాలయంకి వెళ్తుంటే అక్కడ 3-4 శివాలయం కాదు, దేవత గుడి అనుకుంటా, దేవత గుడి అవును. అక్కడ 3-4 డివోటీస్ ఉన్నారట. లైన్ క్యూలో నుంచి ఉన్నారు దర్శనం కోసం. చాలా పెద్ద లైన్ ఉంది. ప్రభుని చూసి అందరూ దాచుకుంటున్నారంట, కప్పుకుంటున్నారు. అది చెప్తున్నారు, కొంచెం కామెడీగా చెప్తున్నారన్నమాట. సో ఉన్నారు ఇప్పటికీ కూడా. కొంతమంది సాయిబాబా అని చెప్తే ఒప్పుకోరు. రోజు జపం చేస్తారు, ఇది చెప్తారు, సాయిబాబా దేవుడు కాదంటే మాత్రం చిన్న కోపం వచ్చేస్తుంది. సో కనీసం జ్ఞానం ఉన్నప్పుడు, కనీసం భగవద్గీత వీటి గురించి తెలుసుకున్నప్పుడు, శాస్త్రావగాహన ఉన్నప్పుడు మనకు తెలుసు కాబట్టి మనం అటువైపు వెళ్ళకూడదు. ఇదంతా ఎవరికి ప్రాథమికంగా అసలు శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు, భగవంతుడు కృష్ణుడే భగవంతుడు లేని వాళ్ళు కొంచెం అలా చేసినా కూడా అది భగవంతుడు దాన్ని ఏదో రకంగా ఉద్ధరిస్తారు తప్ప కనీసం తెలిసిన వాళ్ళు మనం వెళ్ళి ప్రచారం చేయాలి మొత్తం కదా. మనం ఇది చేయకూడదు, ఇలా చేయకూడదని బయట వాళ్ళకి చెప్పగలగాలి. కానీ మనమే దాంట్లో నిమగ్నం అయిపోతే ఏమవుతుంది కదా. దాన్ని చూసి కింద వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతుంటారు. ప్రమాదం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు, సూచనలు, సలహాలు? అంతే కదా. అంటే వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. దేవతలు కూడా భగవంతుడు భక్తులే కానీ శుద్ధ భక్తులు కాదు. వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి ఎక్కువ. సో ఆ బాధ్యత నుంచి బయటపడాలి అంటే కష్టం. ఇప్పుడు మీరు ఉన్నారు, వదిలేసి వచ్చారు కదా, బ్రహ్మచర్యం స్వీకరించారు. చాలా సింపుల్ అంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఏదో మీ ఇబ్బందులు మీద పడి వచ్చి బ్రహ్మచర్యాసనంలో 24 గంటలు సేవ చేయగలుగుతున్నారు. ఇలా దేవతలు చేయలేదు కదా, చాలా కష్టం. అందుకనే మానవ జన్మ కోసం ఎదురు చూస్తుంటారు అన్నమాట. ఎందుకంటే ఇలా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని చూసి చూడ ఎంత అద్భుతంగా నేరుగా 24 గంటలు కూడా భగవంతుడి యొక్క సేవలు నమ్మకం అవుతున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశం నాకు వస్తే బాగుంది అనుకుంటున్నాను. కానీ ఏమవుతుంది, మళ్ళీ గుణ ప్రభావం, మనకు కూడా గుణాలు ఉంటాయి కదా, ప్రభావంలో కొంచెం ఇంద్రియ ప్రభుత్వం మర్చిపోతుంటారు.
మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ మర్చిపోతుంటారు. కానీ వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి కాబట్టి దానికని వాళ్ళు 24 గంటలు భక్తి సేవలో పూర్తి శుద్ధ భక్తి చేయలేదు. అందుకే దేవతలు ఎవరు కూడా శుద్ధ భక్తులు కాదు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఆన్లైన్లో? रंगराज श्रीमद् भागवतम की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय। मंच कल्पतरुभ्यश्च कृपा